భగవంతుడు ఈ సృష్టి మొత్తాన్ని సృష్టించాడు. యత్తసృష్ట్వా తదేవానుప్రావిశతు, దాన్ని సృష్టించి అందులో మళ్ళీ తన తేజస్సును నింపాడు. పిల్లాడు బుడగ, చిన్న బుడగ ఇచ్చామనుకోండి, పిల్లాడు అదేమంటాడు, ఊదు ఊదు అంటాడు. వాడు ఊదలేదు కాబట్టి. ఊదన బుడగ ఇస్తే పిల్లాడు కూడా పుచ్చుకోడు కదా. ఒట్టి బుడగ ఇచ్చామనుకో, నువ్వు ఊదో అంటాడు. అది ఊది ఇంతలావే నాకు ఇచ్చే అంటాడు, మళ్ళీ ఒప్పుకోడు. ఇక్కడ ఊదకుండా బుడగిస్తే పిల్లాడు కూడా పుచ్చుకోడు కదా. అలాగ భగవంతుడు ఈ సృష్టిలో తన శక్తిని ఊదాడు. అది గమనిస్తే సరిపోతుంది. అక్కడ తత్సృష్ట్వా తదేవానుప్రావిశతు. ఇప్పుడు ఆ బుడగ నుంచే ఇంకోటి గమనిద్దాం. ఇంత పెద్దగా ఊదిన బుడగ, ఇంత లావు కనిపించే బుడగ, పసిపిల్లాడు గోరు తగిలింది అనుకోండి, బద్దలైపోతుంది కదా. ఈ సృష్టి కూడా అంతే, బద్దలైపోతుంది, ఉండదు. అది గ్రహించి ఇది కూడా ఓ బుడగ. మన జీవితం కూడా ఓ బుడగ, ఓ నీటి బుడగ. ఇవాళ ఉంటాం, రేపు వెళ్ళిపోతాం. వెళ్ళిపోయేలాగా ఏమి జ్ఞానం పొందామనేది ముఖ్యం తప్పితే ఇన్నేళ్ళు బతికాం అనే పెద్ద ముఖ్యం కాదు.